మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోతుల సమస్య పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. రోజురోజుకు కోతుల బెడద తీవ్రమవుతుండటంతో ప్రత్యేకంగా కోతులు పట్టేవారిని తీసుకువచ్చిన బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ కోతులను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో కోతులను బంధించేందుకు చర్యలు చేపట్టారు. వాటిని బంధించిన అనంతరం నల్లమల్ల అడవి ప్రాంతంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కోతుల బెడద వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని, పంట చేలల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నందున కోతులను బంధించాలని ఈ చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. అరే ముందు పోరా నాయనా, కరుస్తాయి అవి. ఇది ఏదైతే ఈ కోతుల నుంచి ప్రజలకు అనేక ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే కోతులు రైతులను విత్తనాలు వేయంగానే విత్తనాలు తినేస్తున్నాయి, అయితే పంటలు ఖరాబ్ చేస్తున్నాయి. ఇళ్ళల్లో ఏదైతే వస్తువులు ఉన్నాయో తీసుకొని పోయి తింటున్నాయి. చిన్న పిల్లలను, పెద్దలను అందరినీ కరుస్తున్నాయి. చాలా ఇబ్బందులకు గురి మేము పోము, వాళ్ళే పోతారు, వాళ్ళే పెట్టుకుంటారు. కోతులు పట్టేదని పుట్నాలు, పల్లీలు, మొక్కజొన్నలు ఇదంతా సారాలు ఇప్పుడు కొన్ని చెప్పాను. అవి కూడా వేసేసి అక్కడక్కడ మేపుతున్నాం కోతులు. ఇచ్చినారు, అప్పుడప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినారు. అది మేత వేసేదాన్ని కూడా చాలా వరకు ఖర్చు పెట్టినారు. మమ్మల్ని కూడా చాలా బాగా వాళ్ళు చూసుకున్నారు. భోజనాలు అవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సార్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు. మేమైతే మేము చూసిన రకంగా మేము 3 నెలల నుంచి ఊర్లోకి రావటం జరిగింది. అప్పుడప్పుడు సుమారు ఒక 20 సార్లు ఇక్కడ వచ్చినాం. మేము అక్కడక్కడ మేత వేసి ఎన్ని గుంపులు ఉన్నాయో అనేది అన్నీ మేము చూసినాము. మా సొంత ఊరు తిరుపతి. మేము ఇక్కడ జగిత్యాలలో పని చేస్తున్నాము. అక్కడి నుంచి వచ్చి చూస్తున్నాము. చూసి అంతా ఓకే చేసి సార్ వాళ్ళతో మాట్లాడినాము. మేము మొత్తం అంతా చూసినాము. అక్కడక్కడ ఏరియాలో అక్కడక్కడ మేత పెట్టి అవి అన్నిటికీ అలవాటు చేసి ఎన్ని గుంపులు ఉన్నాయి అనేది చూసినామని. మొత్తం లక్షల్లో పని అయితే కోతులు అయితే మస్తుగా ఉంది. వేలల్లో ఉన్నాయి కోతులు అయితే మొత్తం అక్కడక్కడ మొత్తము అంతా పట్టించేదానికి సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపించినారు. రేట్ అవంతా మాట్లాడడానికి ఆల్రెడీ మేము మొత్తం ఊరంతా తిరిగి చూడటం అయిపోయింది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి అనేది అన్నీ మేము చూసినాము. వీటితోటి చాలా ప్రెజర్ వస్తుంది. కోతులు చాలామందికి కొరుకుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. పంటలు పండనియటం లేదు, ఇళ్ళలో ఒక సామాన్లు మిగిలినియటం లేదు, పిల్లలు కొరుకుతుండే బడిలో, స్కూల్లో ఎక్కడ కూడా ఇవ్వటంలో కూడా చాలా దౌర్జన్యం చేస్తుంది. ఒక రౌడీ ఇచ్చే మాదిరిగా చేస్తుంది కోతులు. కాబట్టి దానికి పట్టించేదానికి పిలిపించినారు. 20 సార్లు అయితే మేము వచ్చినాము, చూసినాము అన్నీ. ఇప్పుడు ఎన్ని గుంపులు ఉన్నాయో అన్ని